తింటే గారెలే తినాలి, చూస్తే ఐపీఎలే చూడాలి. నా చిన్నతనంలో న్యూస్ పేపర్లో చదివిన వాక్యం ఇది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అది నిజమే అని ప్రూవ్ అవుతూ వస్తుంది. ఇక ఈ సీజన్లో కూడా అదే జరిగింది. బుధవారం చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. నేనైతే మ్యాచ్ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా కన్నార్పలేకపోయాను. మొదటి నుంచి చివరి వరకు అత్యంత ఆసక్తికరంగా సాగిన ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు భలే థ్రిల్ ఇచ్చింది. ఐపీఎల్ చరిత్రలో 2021 తర్వాత, అంటే 5 ఏళ్ల తర్వాత సూపర్ ఓవర్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లోని మలుపులు, మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. డెత్ ఓవర్లతో పాటు సూపర్ ఓవర్లో యార్కర్లతో అద్భుతంగా బౌలింగ్ చేసిన స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్కు మాత్రం హ్యాట్రిక్ పరాజయం ఎదురైంది. అలాగే ఈ మ్యాచ్ మొత్తంలో 4 రికార్డులు కూడా నమోదయ్యాయి. మొత్తంగా మ్యాచ్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్ తుషార్ దేశ్పాండే వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లో అభిషేక్ పోరెల్ 4 ఫోర్లు 1 సిక్స్తో రెచ్చిపోయాడు. అలాగే ఓ సింగిల్ కూడా తీయడంతో ఆ ఓవర్ మొత్తంలో 23 పరుగులు వచ్చాయి. దీంతో 2 ఓవర్లకే ఢిల్లీ 33 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే 9 పరుగులు చేసిన ఫ్రెజర్ మెక్ గుర్కును జోఫ్రా ఆర్చర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో వెంటనే ఢిల్లీ స్కోర్ బోర్డు మందగించింది. 4వ ఓవర్లో గత మ్యాచ్ హీరో కరుణ్ నాయర్ ఒక్క పరుగు కూడా చేయకుండానే రన్అట్ అయ్యాడు. దీంతో పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసిన ఢిల్లీ 10 ఓవర్లు ముగిసే సమయానికి 76 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ కలిసి 3వ వికెట్కు 63 పరుగులు జోడించినప్పటికీ ఏకంగా 57 బంతులు ఆడారు. వేగంగా ఇన్నింగ్స్ ఆరంభించిన అభిషేక్ పోరెల్ కూడా ఆ తర్వాత నెమ్మదించాడు. దీంతో ఢిల్లీ రన్ రేట్ తగ్గింది. ఈ విషయంలో రాజస్థాన్ బౌలర్లకు కూడా ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. అయితే ఈ భాగస్వామ్యాన్ని 13 ఓవర్లో జోఫ్రా ఆర్చర్ విడదీశాడు. 32 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం 118 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. స్పిన్నర్ అసరంగా వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో ఉండగా అభిషేక్ పోరెల్ కూడా అవుట్ అయ్యాడు. 37 బంతులు ఎదుర్కొన్న పోరెల్ 5 ఫోర్లు 1 సిక్స్తో 49 పరుగులు చేశాడు. మొదటి 7 బంతుల్లో ఏకంగా 24 బంతులు బాదిన పోరెల్ ఆ తర్వాత ఎదుర్కొన్న 30 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో 105 పరుగులకు ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 7కు పైగా రన్ రేట్తో 111 పరుగులే చేసింది. కానీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎంట్రీతో ఢిల్లీ స్కోర్ బోర్డులో వేగం పెరిగింది. డెత్ ఓవర్లలో అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ వేగంగా బ్యాటింగ్ చేశారు. అసరంగా వేసిన 16వ ఓవర్లో అక్షర్ పటేల్ వరుసగా 2 ఫోర్లు 1 సిక్స్ బాదాడు. ఆ ఓవర్ మొత్తంలో 19 పరుగులు వచ్చాయి. మహేష్ తీక్షణ వేసిన 17వ ఓవర్లో కూడా చెలరేగిన అక్షర్ ఓ 6, 2 ఫోర్లు బాదాడు. కానీ అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. మొత్తంగా 14 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అక్షర్ ఏకంగా 242 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. కానీ 17వ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఆర్చర్ వేసిన 19 ఓవర్లో కూడా 16 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో సందీప్ శర్మ ఏకంగా 4 వైడ్లు 1 నో బాల్ వేశాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 19 పరుగులు వచ్చాయి. కాగా చివరి బంతికి స్టబ్స్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను మహేష్ తీక్షణ వదిలేయడంతో 1 పరుగు వచ్చింది. ఈ 1 పరుగే మ్యాచ్ టై అయ్యేలా చేసింది. కాగా 2 ఫోర్లు 2 సిక్స్లతో 188 స్ట్రైక్ రేట్తో 18 బంతుల్లోనే 34 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టాబ్స్ 11 బంతుల్లో 15 పరుగులు చేసిన అశుతోష్ శర్మ నాటౌట్గా నిలిచారు. మొత్తంగా చివరి 5 ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా 77 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లో ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. మహేష్ తీక్షణ అసరంగా తలో వికెట్ తీశారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించారు. మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 33 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. కానీ ఈ సమయంలో కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా రిటైర్డ్ హట్ అయ్యాడు. కాగా 2 ఫోర్లు 3 సిక్స్లతో 163 స్ట్రైక్ రేట్తో 19 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు శాంసన్. పవర్ ప్లేలో ఆర్ఆర్ వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. దీంతో టార్గెట్ చేజింగ్లో ఆ జట్టుకు మంచి పునాది పడింది. కానీ శాంసన్ ప్లేస్లో క్రీజ్లోకి వచ్చిన రియాన్ పరాగ్ ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేకపోయాడు. 8 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో మోటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం జైస్వాల్, నితీష్ రాణా కలిసి స్కోరును 100 పరుగులు దాటించారు. ఈ క్రమంలో జైస్వాల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో జైస్వాల్కి ఇది 3వ హాఫ్ సెంచరీ కాగా ఐపీఎల్ కెరీర్లో 11వది. అయితే వీరి భాగస్వామ్యాన్ని 14వ ఓవర్లో చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 3 ఫోర్లు 4 సిక్స్లతో 137 స్ట్రైక్ రేట్తో 37 బంతులు 51 పరుగులు చేసిన జైస్వాల్ను అవుట్ చేశాడు. అనంతరం నితీష్ రాణా, ధ్రువ్ జురేల్ కలిసి 26 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే నితీష్ రాణా
26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో రానాకి ఇది 19వ హాఫ్ సెంచరీ. అక్షర్ పటేల్ వేసిన 15 ఓవర్లో 16 పరుగులు, కుల్దీప్ యాదవ్ వేసిన 16 ఓవర్లో 13 పరుగులు, మోహిత్ శర్మ వేసిన 17 ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. చివరి 3 ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 31 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 8 వికెట్లున్నాయి. దీంతో రాజస్థాన్ ఈజీగా గెలుస్తుందని అనిపించింది. ఎందుకంటే వారి బ్యాటర్లు కూడా క్రీజులో కుదురుకొని మంచి టచ్లో ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలోనే 18 ఓవర్లో ఢిల్లీని పేసర్ మిచెల్ స్టార్క్ కంబ్యాక్ చేశాడు. 8 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నితీష్ రాణాను అవుట్ చేశాడు. 6 4లు 2 6లతో 182 స్ట్రైక్ రేట్తో 28 బంతుల్లో 51 పరుగులు చేసిన నితీష్ రాణా లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్లో ఉత్కంఠ నెలకొంది. మోహిత్ శర్మ వేసిన 19 ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో రాజస్థాన్కు 9 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే చివరి ఓవర్ను అద్భుతంగా బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్ చివరి ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. అద్భుతమైన యార్కర్లతో కట్టడి చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి 2వ పరుగు తీసే క్రమంలో ధ్రువ్ జురేల్ రన్అట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. రాజస్థాన్ కూడా 4 వికెట్ల నష్టానికి సరిగ్గా 188 పరుగులు చేసింది. జురేల్ 26 పరుగులు చేయగా హెట్మేర్ 15 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తల వికెట్ తీశారు. ఢిల్లీ బౌలర్లు 1-2 క్యాచ్లు వదిలేయడం కూడా రాజస్థాన్కు కలిసొచ్చింది. దీంతో మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 5 బంతులాడి 11 పరుగులు చేసింది. సూపర్ ఓవర్లోనూ చక్కగా బౌలింగ్ చేసిన స్టార్క్ 2 బౌండరీలు ఇచ్చినప్పటికీ కట్టడి చేశాడు. 4, 5వ బంతులకు రియాన్ పరాగ్, హెట్మేర్ రన్అట్లయ్యారు. అనంతరం 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 4 బంతుల్లోనే ఛేదించింది. సందీప్ శర్మ బౌలింగ్లో మొదటి 3 బంతులకు రాహుల్ ఒక బౌండరీతో 7 పరుగులు చేయగా 4వ బంతిని స్టబ్స్ 6 కొట్టాడు. దీంతో సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీని గెలిపించిన స్టార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇది ఢిల్లీ క్యాపిటల్స్కు 5వ విజయం. దీంతో మొత్తం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం 8వ స్థానంలోనే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ జట్టు 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో 4 రికార్డులు నమోదయ్యాయి. రికార్డ్ నెంబర్ 1, ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యల్ప సగటుతో పరుగులు చేసిన ఓపెనర్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ఫ్రెజర్ మెక్గర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కాగా ఫ్రెజర్ మెక్గర్ 6 ఇన్నింగ్స్లో 9 సగటుతో 55 పరుగులే చేశాడు. రికార్డ్ నెంబర్ 2, ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ ఏకంగా 11 బంతులు వేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక బంతులు వేసిన బౌలర్గా చెత్త రికార్డు నెలకొల్పాడు. కాగా గతంలో షార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, తుషార్ దేశ్పాండే కూడా 11 బంతులు చొప్పున వేశారు. రికార్డ్ నెంబర్ 3, సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది 4వ విజయం. దీంతో ఐపీఎల్లో సూపర్ ఓవర్ల చరిత్రలో అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఇప్పటి వరకు 5 సూపర్ ఓవర్లు ఆడిన ఢిల్లీ ఒకే ఒక్కసారి ఓడిపోయింది. చివరగా రికార్డ్ నెంబర్ 4, ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధికంగా 25 సిక్స్లు కొట్టిన 2వ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.